హాయ్ గాయ్స్, ఈరోజు నేను వచ్చేసి మా టెర్రస్ మీదకి వచ్చాను. ఇప్పుడు టెర్రస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంకా కిందకి ఎటువైపు వెళ్తే రూట్స్ ఉంటాయి కూడా చూపిస్తాను. వైజాగ్లో ఉన్నాను, చూడండి. అటు చూడండి, సన్ రైజ్. మా వైజాగ్కి చాలా క్లియర్గా కనిపిస్తుంది సన్ రైజ్ అనేది. నది ఇప్పుడు నేను టెర్రస్ చూపిస్తున్నాను అండి. అటువైపు ఇది ఎయిర్టెల్ డిష్ ఉంటుంది కదా, యూట్యూబ్ వేసుకోవడానికి. ఆ డిష్ ఇది. ఎక్కడ కూడా ఉన్నాయి అవి. ఇంకా నేను మా అమ్మ వచ్చాము వాకింగ్. మా అమ్మ అక్కడ వాకింగ్ చేస్తుంది, నేను ఇక్కడ ఎక్కడ కూలర్ది, ఇంకా ఏసీది, ఇంకా అక్కడది ఎగ్గుండిది ఇది. ఇప్పుడు మీకు వైజాగ్, ఇప్పుడు మా మేడ ఎలా ఉంటుందో చూపిస్తాను టెర్రస్. ఇప్పుడైతే ఫస్ట్ ఈ కార్నర్లోకి బాగా చూపిస్తాను. ఇలా మెల్లగా అంటే మాకు 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది. 2 పార్ట్స్గా అంటే మధ్యలోనే కట్ అయిపోదు. నేనైతే ఇప్పుడు మా ఇంటి ఉన్న సైడ్ వచ్చాను. నేను ఇప్పుడు మా ఇల్లు ఉన్న సైడ్ వచ్చాను కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈ ట్యాంక్ చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం దీన్ని క్లియర్ చేసేద్దాము, తర్వాత మనం పైకి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ మొక్క ఉండేది అన్నమాట, మాదే ఇది మొక్క ఉండేది, కానీ వాడిపోయి. ఇంకా అటువైపు మొత్తం చెత్త ఉంది. ఇదంతా ఇలా ఉంటుంది. మళ్ళీ ఈ కింద చూపిస్తాను. ఈ కింద అక్కడైతే ఆ చెట్లు కన్నొస్తాయి దానివల్ల. చూడండి, అటువైపు ఇది పక్కిళ్ళు అన్నమాట. చెట్లు కప్పేస్తాయి అన్నమాట, మనకి మరేం కనిపించదు. చెట్లు కప్పేస్తాయి అన్నమాట, మనకు మరేం కనిపించవు. అందగల్ల మా ఇల్లు. అక్కడ చూడండి, అక్కడ నాకు అక్కడ ఒకడు. మా వైజాగ్ ఏంటంటే ప్రతి సాయంత్రం ఈ టైంకి, అంటే ఇప్పుడు టైం 4 అయింది, టైం గడిచ కొద్దీ ఎక్కువ అవుతుంది అన్నమాట. అండ్ ఇది ట్యాంక్ మీదకి వెళ్ళారు, అంటే వాచ్మెన్ ఉంటారు కదా. ఇదంతా ఇలా ఉంది. ఈ స్పేస్ మొత్తం ఇలా ఉంటుంది మొత్తం. ఇప్పుడు మీకు అటు సైడ్ చూపిస్తాను. ఈ మధ్యలో ఏముంటుంది ఏంటి అని క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఒక ట్యాప్ ఉంటుంది, అండ్ ఇక్కడ ఇది ఇలా ఉంటుంది. దెన్ ఇది కింద నుంచి పైకి రావడానికి కట్ట. నేను చూపిస్తాను స్టెప్స్. ఇవి స్టెప్స్. అంటే ఇది మనకి ఇప్పుడు హెడ్ రూమ్ ఉంటుంది కదా, అలాగా ఇది హెడ్ రూమ్. దీనిపైన ట్యాంక్ చూపిస్తాను. దీనిపైన ట్యాంక్, అండ్ ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయో లేదో చూడడానికి ఇది నిచ్చెన. దీని మీద నేను ఇలా ఎక్కిపోతా కూడా. చెప్పులు ఇప్పాలి ఫస్ట్. మనం చెప్పులు ఇప్పితేనే దీని మీదకి అలౌడ్ అవుతుంది. ఎక్కిపోవాలి. నాకైతే స్విమ్మింగ్ పూల్ ఉంటావు ఇలాగ ఎక్కాలి. కాకపోతే నేను ఎక్కలేకపోతాను. ఎక్కాను కాకపోతే ఎక్కలేకపోతాను. నేను దీని మీద కూర్చుంటే అనుకుంటాను, ఎక్కలేకపోతాను.
ఎందుకంటే ఇది నాకు ఫోన్ పట్టుకొని ఉన్నాను కదా, అందుకే ఎక్కలేకపోతున్నాను అన్నమాట. ఇప్పుడు దీన్ని దిగుతాం. అవును, చాలా రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు కదా నా యూట్యూబ్ ఛానల్, అందుకే డౌన్ అయిపోయింది అనమాట. అందుకే ఇప్పుడు ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు అటు సైడ్ చేస్తాను, ఇటు సైడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇది మొత్తం ఇలా ఇంకొన్ని పక్కన మా అమ్మ చూసాడండి. ఇప్పుడు పైన ఆ ట్యాంక్ ఉంది కదా, అటువైపు నుంచి చెప్తారు. ఇది ట్యాంక్ ఇటు సైడ్ కూడా. అండ్ ఇటు సైడ్ నుంచి కూడా మనకు కనిపిస్తుంది. నువ్వేనా మధ్య ఇప్పుడు ఇది అంట, ఇది కూడా ఇక్కడ వేసి ఉంటుంది. ఇది ఇందులో మాది ఒకటి. ఇది ఇంకా ఆ బోర్డర్ మొత్తం పైప్స్ ఉంటాయి, చూపిస్తాను. ఆ బోర్డర్ మొత్తం పైప్స్ అలాగా అవి కిందకి వెళ్తాయి అన్నమాట. ట్యాంక్ ఒకటి అలా. ఇంకా ఇక్కడ చూపించడానికి ఏం లేదు. ఇప్పుడు బయటికి ఎలా రూట్స్ ఉంటాయో అవి చూపిస్తాను. ఫస్ట్ మీకు అటు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. నేను ఈ కార్నర్కి వచ్చేయాలి. అక్కడ తెలుసమ్మా, మా అమ్మ నన్ను తిడుతుంది, సెల్ పడిపోతుంది. అటువైపు అలా ఖాళీ ప్లేస్ ఉంటుంది, అక్కడ అటువైపు అలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. అక్కడ ఒక రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు ఉంది. ఇక్కడ మీకు ఈ బిల్డింగ్ వచ్చింది కదా, అది అలాగా అలా 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 అలాగా 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 అటు వెళ్ళిపోద్ది. అటువైపు అలా వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇక్కడ అక్కడ రోడ్డు గ్యాప్ ఉంది కదా, చూపిస్తాను అన్నమాట. ఇటువైపు అటు సైడ్ అంటే ఇటు సైడ్ వస్తే చూపిస్తాను. అటు సైడ్ అటువైపు అలా దారి ఉంది కదా, ఇప్పుడు ఈ దారి అటువైపు ఆగిపోద్ది అనుకుంటారు మీరు. ఆ దారి అలాగా ఫ్రంట్కి వెళ్ళిపోద్ది. అలాగా అటువైపే మాకు లలితాదేవి గుడి ఉంటుంది, అలా ఫ్రంట్ అయిపోద్ది. ఇదొక ప్లస్, అంటే ప్లస్ సింబల్లో ఉంటుంది. అది అలాగా, ఇది ఇలాగా ఉంటుంది. మీకు కనిపిస్తుందా? అది అలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. ఇంకా పైన అవన్నీ ఇలా ఉంటాయి. అంగోండి అక్కడ గాజువాక్ కనిపిస్తుంది. ఇంకా ఇది వచ్చేసి మా పక్క బిల్డింగ్, అవన్నీ కనిపించేస్తాయి ఇటువైపు. ఇప్పుడు మా అమ్మ ఎక్సర్సైజ్ చేస్తుంది, అవి చూపిస్తాను. చూడండి ఎక్సర్సైజ్. ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికైతే మీరు ఒక 5000 లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సరే, బాయ్.